ఈ రెసిపీ మా ఇంట్లో వాళ్ళకి చేసినప్పుడైతే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇది అసలు ఆ కూర టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుందని అడిగారనమాట. సో వాళ్ళతో పాటు మీతో కూడా ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను, వచ్చేసేయండి. సో ఇదేంటంటే సిలోన్ బచ్చలి అండి. సిలోన్ బచ్చలి అంటారు కొన్ని ఏరియాస్లో అయితే. నాకు తెలిసి ఇంగ్లీష్ తోటకూర కూడా అని అంటారనమాట. చాలా రేర్గా దొరుకుతుంది మార్కెట్లో కూడా. మనకి పాలకూర తోటకూర దొరికినంత తొందరగా అయితే దొరకదు, కొంచెం రేర్ అనమాట. తినేవాళ్ళు కూడా చాలా తక్కువ. కానీ దీంట్లో న్యూట్రియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. పాలకూరలో మనకైతే ఎన్ని న్యూట్రియన్స్ దొరుకుతాయో దీంట్లో కూడా అన్నీ దొరుకుతాయి అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మీకు ఎక్కడైనా మార్కెట్లో దొరికితే మాత్రం ఒక్కసారి తెచ్చుకొని దీన్ని జస్ట్ ఒక హెల్దీ స్టెమ్ని మీరు మట్టిలో పెట్టేసుకుంటే మనం ఇంకేం చేయక్కర్లేదని, మీరు మట్టిలో పెట్టి కొంచెం గట్టిగా ఒత్తితే చాలు, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనకి వీక్లీ 2 to 3 times కూడా వస్తుంది మనకి లీఫీ వెజిటేబుల్ అయితే. అంత తొందరగా అయితే సర్వైవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి చాలామందికి చిన్నప్పుడే స్పెట్స్ వచ్చేస్తున్నాయి కదా, ఫోనులు చూసి టీవీలు చూసి అలా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వీక్లీ 2 to 3 times ఇలా ఆకుకూరలు పెడితే చాలా మంచిది. సో మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పాలకూర తోటకూర చుక్కకూర ఇలా కాకుండా ఒకసారి ఈ సిలోన్ బచ్చలు కూడా మీకు దొరికితే మాత్రం ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి. సో రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను మీకు చూపించేసా కదా. మనకేంటంటే 2 to 3 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకున్న కందిపప్పులో ఉన్న క్వాలిటీని బట్టండి. మంచి క్వాలిటీ అని ఎలా తెలియాలి అంటే మనకి పప్పు ఉడికిన తర్వాత అయితే పైన పాలలాగా మేగడ కట్టేస్తుంది, అలాంటిది అయితే మంచి క్వాలిటీ పప్పు అండి. సో చెక్ చేసేయండి.